రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే 2026 సంవత్సరంలో మనం ఎంపిక చేసుకున్న పత్తి విత్తనాల గురించి పార్ట్ వన్లో మీకు వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియడం అయితే జరుగుతుందన్నమాట. పార్ట్ 1 అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం నీటి వసతి కింద సాగు చేసే దగ్గర మనం విత్తనాలు తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత వర్షాధారంగా కూడా మనము మళ్ళీ తర్వాత ఒక 5 ఎకరాలు సాగు అయితే చేస్తూ ఉన్నాము. అప్పుడు కూడా మీకు ఆ వీడియో పార్ట్ 2గా పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఈ 2026 సంవత్సరంలో ఈ నీటి వసతి కింద సాగు చేయడానికి మనం ఇప్పుడు ఒక 2 ఎకరాలకి విత్తనాలు అయితే తీసుకున్నాము. ఈరోజు డేట్ చూసుకుంటే కనుక మే 12వ తారీఖు, మ్యాక్సిమం మే 15 లోపు ఈ విత్తనాలు నేను ప్లాంటేషన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనము బోరు వసతి కింద, నీటి వసతి కింద అయితే ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాము ఒక 2 ఎకరాల దాకా. ఆ విత్తనాలను ఏమి ఎంపిక చేసుకున్నాను, అదేవిధంగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వీడియో మీకు వర్షాధారంగా నేను తీసుకుంటున్న విత్తనాలు, నల్లరేగడి పొలం మనకు వర్షాధారంగా ఒక 5 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నాము. ఈ నీటి వసతి కింద ఒక 3 ఎకరాల దాకా సాగు అయితే చేస్తాను. మొత్తం మీద ఒక 8 ఎకరాలు అయితే పత్తి పంట ఈ సంవత్సరం అయితే మనం సాగు చేయడం అనేది జరుగుతుంది. అందులో నేను మ్యాక్సిమం 4 నుంచి 5 రకాల విత్తనాలు అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకోసం అంటే ఎంత మంచి విత్తనం అయినా సరే మనం ఒకే విత్తనం పైన ఆధారపడకూడదని చెప్పి మీకు ఇదివరకు వీడియోలు కూడా చాలా వీడియోలో కూడా మీకు చెప్పాను. కాబట్టి నేను ఈ 8 ఎకరాలు గాను ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక 4 రకాల విత్తనాలైనా సెలెక్ట్ అయితే చేసుకుంటాను. నీటి వసతి కింద అయితే కనుక ఒక 2 రకాల విత్తనాలను అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియస్తాను. నెక్స్ట్ వీడియోలో వర్షాధారంగా సాగు చేస్తున్న దాంట్లోన ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకుంటానో నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈరోజు 12వ తారీఖు మనం వీడియో చూస్తున్న డేట్ మే 15 లోపు అయితే ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మనకు బోర్ వసతి కింద ఒక 2 ఎకరాల దాకా, మొత్తం 3 ఎకరాలు వేస్తాం మనం. 3 ఎకరాల దాకా ఉంటుంది మనకు ఈ బోర్ వసతి కింద. అయితే ప్రజెంట్ ఒక 2 ఎకరాల దగ్గర నాటుతాం అనమాట. అంటే నీటి వసతి నీళ్ళు అనేవి సరిపోవు కాబట్టి. అయితే నేను ఈ 3 ఎకరాలు గాను ఒక 2 రకాల వెరైటీలు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను. అదేవిధంగా ఎంపిక చేసుకోవడం కూడా కారణాలు ఏంటి కూడా చెప్తాను అనమాట. అయితే ప్రధానంగా అంతకుముందు మీకు కొన్ని విషయాలు అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మీకు ఈ పత్తిలోన ఏ దశలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి సమయంలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఎప్పటికప్పుడు అయితే తెలియజేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. గత సంవత్సరం మన ఛానల్ని ఫాలో అయిన రైతులు చాలా మంచి దిగుబడి తీసుకున్నారు. ఎప్పుడైనా సరే నా దృష్టిలో ఒకటి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి తీపిచ్చే విధంగానే నా యొక్క ప్రయత్నం అయితే ఎప్పటికైతే ఉంటుందన్నమాట. గతంలో మనకు ఫాలో అయిన రైతులకైతే తెలుసు మన ఛానల్ గురించి అయితే కనుక. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీకు ఎప్పటికప్పుడు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ ఉంటాను. నా యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే తెలియజేస్తాను. ఏ సమయంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి నా వంతు ప్రయత్నంగా, నా వంతు కృషిగా ఖచ్చితంగా మీకు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చే విధంగా ఈ సంవత్సరం కూడా ప్లానింగ్ అయితే చేస్తారండి. గత సంవత్సరం కూడా మనం పత్తి అయితే సాగు చేయడం జరిగింది. మనం బోర్ వసతి కింద మాత్రమే సాగు చేసాము. వర్షాధారంగా అయితే సాగు చేయలేదు. గత సంవత్సరం మనకి ఎకరానికి 15 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది. ఆ తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ మొక్కజొన్న నాటుకున్నాం. మొక్కజొన్న పంట కూడా తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే పత్తి అయితే సాగు చేస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి యావరేజ్గా ఎటు చూసుకున్నా మనం నీటి వసతి కింద సాగు చేసే దగ్గర మాకు 15 క్వింటాలు అయితే కంపల్సరీగా వస్తుందండి. అవే మందులు స్ప్రే చేస్తూ ఉన్నాను. మీకు ఎప్పటికప్పుడు ఏం స్ప్రే చేస్తాను కూడా తెలియజేస్తున్నాను. విత్తనాల గురించి తెలియజేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మనం చేసినట్టుగా మీరు కూడా మేనేజ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయండి. ఏదైనా పక్కదారులు తప్పినప్పుడే మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి నన్ను నమ్ముకొని ఉన్న రైతుల్ని ఖచ్చితంగా ఎప్పుడు నేను మోసం చేసే ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎప్పటికీ లేదు. డెఫినెట్గా మీకు మంచి దిగుబడి తీపిచ్చే విధంగానే నా వంతు ప్రయత్నం ఎప్పటికీ నేను చేస్తూ ఉంటాను. ₹1 రైతుకి తగ్గించి తక్కువ పెట్టుబడితోనే మందులు కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట. బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు. ఆ విధంగా నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటానండి. ఖచ్చితంగా నన్ను ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. దేవుని దయ వల్ల ఈ సంవత్సరం కూడా వాతావరణం మంచిగా అనుకూలించి వర్షాలు మంచిగా కురిసి రైతులకి మంచి పంటలు పండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పత్తికి కూడా మనకు చాలా వరకు డిమాండ్ బాగుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం రేట్లు కూడా బాగుండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. డెఫినెట్గా పత్తికి రేట్ అయితే ఉంటుందండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా పత్తి అనేది మంచిగా సాగు చేసుకోండి. కొంచెం స్ప్రేయింగ్స్ కూడా అదనంగా చేసుకోండి. ఒక 2-3 స్ప్రేలు అదనంగా చేసుకుంటే మనకు ఒక 5-6 క్వింటాల దాకా దిగుబడి పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. 2-3 స్ప్రేలకి మ్యాక్సిమం ఒక 2-3 వేలే ఖర్చు అయితే కాబట్టి 5-6 క్వింటాలు మనకి అదనంగా వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని ఒక 2-3 స్ప్రేలు అదనంగా అయినా కూడా ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఇది కూడా రైతులు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా చాలామంది రైతులు మీరు ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకున్నారు, ఎప్పుడు సోయింగ్ చేస్తున్నారని చెప్పి చాలామంది రైతులు మనకు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీడియోలో మీకు నేను తీసుకున్న విత్తనాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. కాబట్టి అయితే ఇప్పుడు మనం 2026 సంవత్సరంలో ఎంపిక చేసుకున్న విత్తనాలు చూసుకుంటే 2 రకాల విత్తనాలు ఇప్పుడు ఎంపిక అయితే చేసుకున్నాం. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. చూడండి, ఇది వచ్చేసి చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూసుకుంటే మనకి రాశి వాళ్ళది స్విఫ్ట్ అండి. రాశి కంపెనీలో స్విఫ్ట్ అనే విత్తనము గత 3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి ఇచ్చే విత్తనంలో ఒక బెస్ట్ విత్తనంగా చెప్పుకోవచ్చు. అన్ని రకాల నీళ్ళలో సెట్ అవుతుంది. తేలికపాటి నీళ్ళ నుంచి మధ్యస్థ రకం నీళ్ళు, బలమైన నీళ్ళ వరకు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకు వర్షాలు కొంచెం అటు ఇటు అయినా కూడా తట్టుకొని చాలా మంచిగా దిగుబడి ఇస్తూ ఉంది రైతుకి.
అదేవిధంగా మనకు సెకండ్ పెట్స్ని కూడా చాలా వరకు తట్టుకుంటూ ఉంది ఇది. అదేవిధంగా మనకు పూత రాలట సమస్య కూడా చాలా వరకు తక్కువ ఉంది ఇది. అదేవిధంగా మనకు కాయ సైజు కూడా మీడియం బౌల్ ఉంటుంది, పత్తి తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, మొక్క కూడా మంచి బ్రాంచెస్ వస్తాయి, మంచి హైట్ పెరుగుతుంది, ఖచ్చితంగా మంచి దిగుబడి ఇచ్చే విత్తనంలో ఇదొక బెస్ట్ విత్తనం అని చెప్పి ఈ 2026 సంవత్సరానికి కానీ నేను నీటి వసతి కింద సాగు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ రాశి స్విఫ్ట్ అనేది ఎంపిక చేసుకోవడం జరిగింది. ఒక ఎకరానికి గాను 3 ప్యాకెట్లు తీసుకున్నాను, మీకు చూపించడానికి మాత్రం ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. నేను తీసుకున్నది బిల్లు కూడా మీకు పెడతాను, స్క్రీన్ పైన కావాలంటే చూడండి. ఈ రాశి స్విఫ్ట్ అనేది చూసుకుంటే కనుక మనకు కాయ మధ్యస్థ రకం సైజు ఉంటుంది, తేలికపాటి నీళ్ళలో మధ్యస్థ అన్ని రకాల నీళ్ళలో సెట్ అవుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా పత్తి తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మంచిగా మేనేజ్మెంట్ చేసుకుంటే దీన్ని కూడా 15 నుంచి 20 క్వింటాల దాకా దిగుబడి కూడా ఖరాఖండిగా చాలా బెస్ట్గా తీసుకోవచ్చు. 20 క్వింటాల దాకా తీసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు ఈ విత్తనంతో చూసుకుంటే కనుక. కాబట్టి 3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి ఇస్తూ ఉంది. ఎప్పటికి కూడా మనకు రాశి కంపెనీ కూడా ఒక బెస్ట్ కంపెనీ, మంచి విత్తనాలు అందించడంలో రైతులకు ఒక దిట్టమైన కంపెనీగా చెప్పుకోవచ్చండి. కాబట్టి నేను రాశి స్విఫ్ట్ అనేది ఈ సంవత్సరానికి కానీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. కాబట్టి రైతులు ఖచ్చితంగా వర్షాధారంగా అయినా సరే, నీటి వసతి కిందైనా సరే, ఎక్కడైనా సరే మీరు సాగు చేయాలని చెప్పుకుంటే ఎలాంటి నేలైనా సరే, బలమైన నేలైనా సరే ఖచ్చితంగా దీన్ని సాగు చేసుకోండి, మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మేజర్గా మేము సాగు చేసేది అధిక సాంద్రత పద్ధతులేనండి. ఖచ్చితంగా డిస్టెన్స్ అయితే మేము పెట్టాము. మా పొలాలు చూసుకుంటే కనుక మనకు చౌడు, ఇసుక, కొంచెం నల్ల భూమి కలిసి మిక్సింగ్ ఉంటాయి కాబట్టి తేలికపాటి నీళ్ళు కాబట్టి మేము అధిక సాంద్రత పద్ధతిలోనే సాగు అయితే చేస్తాము. చాలామంది రైతులు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సాగు చేసుకోవచ్చు అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం బలమైన నీళ్ళు అయితే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ అండి. మనకు వర్షాల తర్వాత ఎక్కువైనా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి తేలికపాటి నీళ్ళు అయితే ఖచ్చితంగా అధిక సాంద్రత పద్ధతిలోనే సాగు చేసుకొని మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి స్విఫ్ట్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు దిగుబడి అనేది మంచిగా ఇస్తూ ఉంది, సెకండ్ పెస్ట్ని కూడా చాలా వరకు తట్టుకుంటూ ఉంది. అదేవిధంగా మనకు కాయ మధ్యస్థ రకం సైజు కూడా చాలా బాగుంటుంది, మొక్క మనకు బ్రాంచెస్ బాగుంటాయి, కాపు కూడా దగ్గర గొలుసు కట్టు కాపు అయితే వస్తూ ఉంటుంది. మనకు సెకండ్ పెట్స్ కూడా చాలా వరకు తట్టుకుంటూ ఉంది. అదేవిధంగా మనకు పత్తి తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పి, అదేవిధంగా మనకు నీళ్లు అటు ఇటు అయినా కూడా చాలా వరకు తట్టుకుంటూ ఉంది అని చెప్పి దీన్ని తీసుకోవడానికి మేజర్ కారణం అనమాట. కాబట్టి రాశి స్విఫ్ట్ని అయితే ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు, మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎకరానికి గాను రాశి స్విఫ్ట్ అని తీసుకోవడం జరిగింది. అయితే ఇంకో రకమైన విత్తనం మనం ఎంపిక చేసుకున్నది 2026లో చూసుకుంటే కనుక ఒకటి మనకు SRCH55. అయితే దీన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం అంటే దీన్ని రీసెంట్గా నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో, ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి. అయితే ఈ SRCH55 అనే విత్తనం మనకు శ్రీరామ సీడ్స్ అదండి. ఇది చూసుకుంటే కనుక మనకు ఈ కర్నూలు సరౌండింగ్లో, కోడిమేరి సరౌండింగ్లో రైతులు చాలామంది రైతులు, సీబెర్గల్ సరౌండింగ్ రైతులు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు దీని గురించి. మనకు రైతులు చాలా మంచి విత్తనం అన్న, చాలా మంచి దిగుబడి ఇస్తూ ఉందని చెప్పి చాలామంది రైతులు మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి నేను ఈ విత్తనాన్ని అయితే ఎంపికైతే చేసుకుంటాను ఒక ఎకరానికి మనం నీటి వసతి కింద. అయితే దీన్ని చాలామంది రైతులు మనకు వర్షాధారంగా సాగు చేసిన రైతులు ఉన్నారు, అదేవిధంగా మనకు నీటి వసతి కింద సాగు చేసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి రెండు విధాలు కూడా చాలా మంచిగా దిగుబడి అయితే వస్తూ ఉందంటే ఇది కూడా మనకు కాయ మనకు కొంచెం బిగ్ బౌల్లోనే ఉంటుంది, కొంచెం మనకు బిగ్ బౌల్కి మీడియంకి మధ్యలో మంచిగా కాయ సైజు కూడా బాగుంటుంది. పగిలే విషయంలో కూడా పత్తి చాలా ఈజీగా పగులుతూ ఉంది, తీయడానికి చాలా అనుకూలంగా ఉంది, వెయిట్ కూడా చాలా బాగుంది, మొక్క కూడా మంచి బ్రాంచెస్తో మంచి హైట్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు వర్షాలు అటు ఇటు అయినా కూడా చాలా వరకు తట్టుకుంటూ ఉందని చెప్పి కూడా చాలామంది రైతులు చెప్పారు. అదేవిధంగా మనకు ఈ కాపు కూడా మనకు దగ్గర వస్తూ ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సెకండ్ పెట్స్ని కూడా చాలా వరకు తట్టుకుంటుంది అని చెప్పి కూడా మనకు రైతులు మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారనమాట. అయితే స్వతహాగా ఈ ఫీల్డ్ అయితే నేను చూడలేదండి, రైతుల దగ్గర ఫీడ్బ్యాక్, మన ఫార్మర్స్ సాగు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నేను విత్తనాన్ని ఎంపిక అయితే చేసుకున్నాను అనమాట. ఒకటి నేను మీకు 20 రకాల విత్తనాలు చెప్పాను, నేను ఇదివరకు 2 వీడియోలు తీసి పెట్టాను, వాటిలోనే నేను కూడా వీటిని ఈ సీడ్స్ అయితే ఎంపిక అయితే చేసుకుంటా ఉన్నాను. ఈ 20 రకాల విత్తనాలు కూడా నేను ఒకటి మీకు చెప్పాను వీడియో తీసేటప్పుడు కూడా, ఒకటి నేను ఫీల్డ్లో తిరిగి చూసిందనే ఉండాలి, లేదా మనల్ని చెప్పినట్టుగా ఫార్మర్స్ సాగు చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చిందైనా ఉండాలి, అప్పుడైతే మీకు విత్తనం గురించి తెలియస్తానని చెప్పి కూడా నేను చెప్పాను నీకు ఇదివరకు మీకు. అదేవిధంగానే మనకు రైతులు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనే ఉద్దేశంతో SRCH55 విత్తనాన్ని, శ్రీరామ 55 విత్తనాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. మేజర్ కారణం ఇదే అనమాట దీన్ని తీసుకోవడానికి. కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ విత్తనం, అధిక దిగుబడి ఇచ్చేతనంలో. కాబట్టి ఖచ్చితంగా గతంలో మనం దీన్ని కూడా చాలామంది రైతులు 15 క్వింటాల దాకా దిగుబడి అయితే తీసుకున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా నేను దీన్ని ఎంపిక అయితే చేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంపిక నేను సాగు చేసిన తర్వాత ఇంకా బాగుంటే కనుక నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ మందికి నేను కూడా స్ట్రాంగ్గా సజెస్ట్ అయితే చేస్తాను. అయితే మనకు ఫార్మర్స్ అయితే ఇక్కడ ఉన్న ఫార్మర్స్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు, మీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. శ్రీరామ సీడ్స్ వాళ్ళది 55 అనే విత్తనం.
అయితే ఈ సీడ్స్ చూసుకుంటే కనుక ఒకవేళ నేను తీసుకున్నదైతే కనుక ఈ సీడ్స్ మనకి శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పి మనకి ఎమ్మిగనూరులో ఉంటుందండి. అక్కడ నేను ఈ సీడ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. తర్వాత తీసుకునే సీడ్ కూడా నేను అక్కడే తీసుకుంటాను అనమాట. అయితే మీకు మీ ఏరియాలో మీకు ఉండే అవైలబిలిటీలో ఉన్న చోట అయితే తీసుకోండి. లేని పక్షాన ఒకవేళ తీసుకుంటామని అని చెప్పి అనుకుంటే కనుక మనకు శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పి మనకి ఎమ్మిగనూరులో ఉంటుంది, వాల్మీకి సర్కిల్లో. అదే వాళ్ళది మనకు కోడుమూరు అయినా సరే, సి బెల్గల్ అయినా సరే, కర్నూలు అయినా సరే అక్కడ ఉంటాయి. బట్ మీకు అక్కడ దగ్గర ఉందనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. మంచి నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత లేదు ఎమ్మిగనూరు సరౌండింగ్లో ఉంటే ఎమ్మిగనూరు సరౌండింగ్ తీసుకోండి, లేదు మిగతా చోట్ల మీ దగ్గర దొరుకుతుందని చెప్పుకుంటే అక్కడైనా తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మేజర్గా రైతు విత్తనాలు తీసుకునే ముందు ఒకటి ప్యాకింగ్ డేట్ ఒకటి చూసుకోండి, దాంతోపాటు బ్యాచ్ నెంబర్ చూసుకోండి, అదేవిధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, బిల్ ఒకటి, దీని బ్యాచ్ నెంబర్ ఒకటి, ఇవి తీసుకొని ఖచ్చితంగా బిల్ అనేది మీ పేరు మీద బిల్ అనేది వేయించుకోండి. బిల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు భద్రపరచుకోండి. మీ పంట అయిపోయేంత వరకు ఆ బిల్ అయితే ఖచ్చితంగా భద్రపరచుకోండి. రేపటి రోజున విత్తనం ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళతో మనం ఫైట్ చేయడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి బిల్ అనేది ప్రధానంగా రైతులు మర్చిపోకండి, జాగ్రత్త పరచుకోండి. బిల్లు మెయిన్గా మనకు విత్తనాలు తీసుకునేటప్పుడు కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది బ్యాచ్ అనేది ఖచ్చితంగా చూసుకోండి అనమాట. ఇది మనము ఈ సంవత్సరం 2026 సంవత్సరం గాను నీటి వసతి కింద సాగు చేయడానికి తీసుకున్న విత్తనాలు రాశి కంపెనీ స్విఫ్ట్ ఒకటి, ఆ తర్వాత SRCH 55 శ్రీరామ సీడ్స్ వాళ్ళది 55 విత్తనం. ఈ రెండు విత్తనాలని మనం ఈ సంవత్సరానికి గాను ఎంపిక చేసుకోవడం జరిగింది 2026 సంవత్సరంలో నీటి వసతి కింద సాగు చేయడానికి చూసుకుంటే కనుక. అయితే తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా ఈ వర్షాధారంగా సాగు చేసే విత్తనాలు నల్లరేగడి పొలంలో నేను వాటి గురించి కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్స్లో తెలియజేయండి, పూర్తిగా రిప్లై అయితే ఇస్తానండి. ఇంతేంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.